రే సుబ్బారావు, వచ్చేసిండ్రా సిటీకే. ఏమీ లేదురా, మీతోటి ఉండి ఉండి చిరాకు దొబ్బిందిరా బాబు నాకు. ఏముందిలేరా, అంత ఎంజాయ్మెంటే. ఇంకా అప్పుడప్పుడు ఫోటో పంపిస్తాను, పుల్లిపోయి ఎడుతురికెళ్ళారా. ఉంటాను మరి, పెట్టే పోను. అరే పావులు, మాయా, మీ ఇంటికి వచ్చానురా. నేను బయట ఉన్నాను మాయా, కొంచెం టైం పడుతుంది, మన ఇంటి దగ్గర వచ్చి వచ్చేనా? నేనేమన్నా మీ ఇంటికి కాపలా కుక్కను అనుకుంటున్నావేంట్రా? పెట్టే పోను. మరి రాజమండ్రి మేనండి ఇంటికి వెళ్తాను. రే రాజమండ్రి, మీ ఇంటికి వచ్చానురా బాబా. మావయ్య, పొద్దున్నుంచి ఒకటే మోషన్స్, హాస్పిటల్కి వచ్చాను మావయ్య. అవునా బాబా, హాస్పిటల్లో చూపించుకో, నేను వెళ్తానే. అలాగే మావయ్య, ఉంటాను. సరే, అది మొహం కడుక్కుని వెళ్దాం. ఏంటి లోని సిగ్నల్ స్మెల్ అవుతుంది, చూద్దాం. ఆడే ఎదవనుకుంటే ఆడికంటే పెద్ద ఎదవలా ఉన్నారా బాబు. వీడ ఇద్దరికిద్దరు దొంగన కొడుకుల్లాగా తయారయ్యారా బాబు. మా సుబ్బారావు చేద్దామండి ఫోను. అరే పోను 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 పోను. అరే నా బ్యాగ్ 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 బ్యాగ్. అరే నా బ్యాగ్ రా బాబు. అమ్మా, అరే నా చెప్పులు రా బాబు. ఓర్నియం, వదిలితే ఒంటి మీద పొట్లు కూడా పట్టుకెళ్ళిపోయేలాగున్నారా బాబు. ఈ సిటీ గిటీ నాకేం వద్దు కానీ రా బాబు, నా తిప్పలు నేను పడతాను. నిజంగా చెప్తున్నానండి, ప్రపంచం అంతా దొంగ నా కొడుకు. నిజంగా నాకు కంట్లో నీళ్ళు వస్తాయి. దొంగ నా కొడుకులేండి, దొంగ. ఎవరిని నమ్మడానికి వీల్లేదు, ఎవరిని